Very nice variety of sapota. Present latest variety, sir. Thai Chiku variety. Super variety of farming or farmhouse or terrace garden. Very good and nice variety sapotas. ఈ సపోటా చాలా మంచి రకం అండి. దీన్ని కూడా తోటల పరంగా కానీ ఫామ్ హౌస్ల పరంగా కానీ మిద్ది గార్డెన్లో కానీ పెంచుకోవచ్చండి. ప్రజెంట్ లేటెస్ట్ దీని పేరు వచ్చి థాయ్ క్వీన్ సపోటా. మంచి వెరైటీ, మంచి వెయిట్ అండ్ సైజ్ కూడా బాగుంటుందండి. కీపింగ్ క్వాలిటీ బాగుంది. లోపల పల్ప్ కూడా మంచి కలర్ఫుల్గా బాగుంది. తినడానికి కూడా మంచి స్వీట్గా ఉందండి. ప్రజెంట్ లేటెస్ట్ వెరైటీ కాబట్టి ఈ సపోటాను కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక 4-5 మొక్కలు పెంచుకోండి. ఫ్యూచర్లో మంచి సపోటా మొక్క పెంచుకున్నామన్న భావం ఫీలింగ్ కలుగుద్ది అనమాట. ఓకే సార్, అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి లేటెస్ట్ సపోటా అండి. ఇది దీని పేరు వచ్చి థాయ్ క్వీన్ వెరైటీ. చాలా మంచి రకం. కాయ సైజు, కలరు, కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పార్క్లో పెట్టాం కాబట్టి ఈ సైజు ఉన్నాయండి. ఇవి గ్రౌండ్లో అయితే కనుక ఇంకా మంచి సైజు వస్తాయి. దాదాపు 200 గ్రాముల నుంచి 1/4 కిలో వరకు కూడా వచ్చే చాయిస్ ఉందండి. దీనికి కాపు కూడా చాలా బాగుంది. ఇటువంటి కాయలు వచ్చి ఈ రకంగా ఉంది కాపు. ఇవి కూడా ఫార్మింగ్ అంటే తోట వేసుకోవడానికి బాగుంటుందండి. అలాగే సరదాగా ఇంట్రెస్ట్గా పెంచుకున్నది కూడా బాగుంటుంది. కానీ సపోటా కొంచెం స్లో గ్రోత్, ఎర్లీగా రావాలంటే రావండి ఇవి. కాబట్టి కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా పెంచుకోవాలి. పార్ట్లో కూడా బాగున్నాయండి. ఇలాగా మేము ఆపు బ్యారర్లో పెట్టి పెంచాము వీటిని. ఇది మీకు పరిచయం ఆల్రెడీ. ఇప్పటికీ కొన్ని మొక్కలు చాలామందికి పంపామండి, పెంచుతున్నారు. కాకపోతే ఏంటంటే ఏ చెట్టు అయినా పళ్ళు కాసి మీకు తెలియాలంటే రామారామే 3 సంవత్సరాల టైం పడుతుందండి దాని ఒరిజినల్ స్వరూపం తెలడానికి. కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తోట వేసుకునే వాళ్ళు ఉన్నా, సపోటా తోట పెంచాలనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. లేదనుకోండి సరదాగా ఫామ్ హౌస్లో ఒక 4-5 మొక్కలు పెంచుకోండి. మంచి రకం సపోటా ఇది. ఇదిగో చూడండి, మా దగ్గర నేను ఆల్రెడీ నా ఇంట్రెస్ట్ కొలిది నేను డెమో పెట్టి కాయించిన కాయలండి ఇవి. ఇదిగోండి, ఇదిగోండి కాయ సైజు వచ్చేలా ఉంటుంది, బాగుంటుంది. హాయ్, నమస్తే అండి. నేను మీ కుప్పాల దర్గారావు, సప్తగిరి నర్సరీ. ఈ థాయ్ క్వీన్ సపోటా కూడా మంచి రకం అండి. నేను ఆల్రెడీ దీని మీద కొంత స్టడీ చేసి పెంచిన తర్వాతే మీకు ఈ మొక్కల గురించి చెప్పడం, అమ్మడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ థాయ్ క్వీన్ పెంచుకోండి. పెద్ద మొక్కలు మా దగ్గర లేవండి. ఇవి ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం గ్రాఫ్టింగ్లు చేసినాయండి. 1 ఇయర్ మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఆన్లైన్లో పంపుతాం. మీ ఫామ్ హౌస్లో కానీ లేదా టెర్రస్ గార్డెన్లో కానీ తోట వేసుకుంటానికైనా సరే బాగుంటాయండి. కొద్దిగా ఇవ్వగలుగుతాం తోట వేసుకునే వాళ్ళకి. ఎవరన్నా ఉంటే సపోటా ట్రై చేయండి, మంచిది. మాది సప్తగిరి నర్సరీ మీ అందరికీ తెలిసిందే. మా ఫోన్ నెంబర్లో ఈ వీడియో కింద 2 నెంబర్లు పెడతామండి. ఆ 2 నెంబర్లు వాట్సాప్ ద్వారా సంప్రదించి మీరు మొక్కలు బుక్ చేసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకి పంపుతామండి. ఏదైనా ఇతర రాష్ట్రాల వరకు అయితే కొరియర్ ద్వారా బయటికి పంపడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సపోటాను కూడా పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. నేను మీ కుప్పాల దర్గారావు, సప్తగిరి నర్సరీ.